సో వీళ్ళు ముగ్గురు హాట్లైన్లో ఉంటారంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద కొలికిపూడి గారు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురు హాట్లైన్లో ఉంటారు, ముగ్గురు ఒకటే అంటూ చేసిన కామెంట్స్ మీద, అందుకే ఏపీలో జరిగిన ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ మాట్లాడలేదని ఇవన్నీ మాట్లాడి, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏపీలో బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నది ఏంటి, దేశంలో బీజేపీ ఓట్ చోరీ పాల్పడిందని కదా రాహుల్ గాంధీ ఆరోపణ. మరి జగన్మోహన్ రెడ్డి ఏపీలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని, ఓట్ చోరీకి సహకరించిందని బీజేపీ పేరు చెప్పి మాట్లాడవచ్చు కదా, ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ గట్స్. అది మాణిక్యం ఠాకూర్ అడుగుతున్నది. ప్లీజ్ గో అహెడ్ డాక్టర్ శ్రీనివాసరావు. ఏపీలో ఓటు చోరీ చేసిందే జగన్ కదండి. అదే కదా. మాణిక్యం ఠాకూర్ గారు ఒక ప్రశ్న అడిగారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు అని. ప్రజాస్వామ్యం, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రెండు భిన్నమైన అంశాలు కదా. అవును, ప్రజాస్వామ్యం వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. కరెక్ట్. మరి జగన్ ఎలా వస్తాడు? రాడు. కాబట్టి మాణిక్యం ఠాకూర్ గారికి మీరైనా ఈ డిబేట్ తర్వాత ఫోన్ చేసి చెప్పండి, ప్రజాస్వామ్యం వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. 4.5 దశాబ్దాలుగా కడప జిల్లా ప్రజలు ప్రజాస్వామ్యం కోసమే పోరాడుతున్నారు. ఒక ఉమేష్ చంద్ర దొరికినప్పుడు, ఒక కోయ ప్రవీణ్ దొరికినప్పుడు, 2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 1996లో కడప లోక్సభ ఎన్నికల్లోనూ, ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగింది. సరే, ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి 10 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అరాచకం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ పోలీసులను ఉపయోగిస్తుంది అని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తున్నారు. ఈ ఎన్నికలకి 3-4 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోన్లో బుక్కల రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇంట్లో శుభకార్యానికి వచ్చారు. మరి పులివెందుల్లో అరాచకం జరుగుతుంటే, పులివెందుల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంటే, ఎందుకు డోన్ దాకా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు రాలేదు? జగన్ వచ్చిన వెళ్ళా కూడా ఓడిపోయారు అంటారు కదా తర్వాత మీరు, అందుకని రాలేదు. వాస్తవానికి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మా మంత్రి సవిత గారిని పార్టీ పెద్దలు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకి ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఆమె అనేక సార్లు పులివెందుల్లో పర్యటించి నాయకుల్ని సమన్వయం చేసి ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి అవకాశం లేకుండా ప్రజల్ని ఎక్కువ మందిని కలిసి, ఒక పక్క సవిత గారు, ఇంకో పక్క కడప మాధవిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, బీటెక్ రవి, ఇలా ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి, ఇలా పార్టీ నాయకులు గ్రామాల్లో డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓటు అడిగి అభివృద్ధి కోసం ఓటేయండి అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసిన ఫలితంగా, రైట్, సవిత గారు చేసిన ప్రయత్నం ఫలితంగా, బీటెక్ రవి గారు రాత్రి పగలు కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటున్న ఫలితంగా ఈరోజు అక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తి ఆత్మరక్షణలో పడింది. వీకే గారు ఒక విషయం అండి, మీరు ఒక విషయం మీద ఒక 100 డిబేట్లు పెట్టారు. మొత్తం ఈ పులివెందుల 4 రోజుల ఎపిసోడ్ లో అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సిబిఐ చేయలేని పని పులివెందుల పోలీసులు చేశారు. సిబిఐ చేయలేని పని పులివెందుల పోలీసులు చేశారు. అవును, నిన్న కూడా చెప్పాను ఆ మాట. ఏంటది? 3 రోజులు పడిగాపులు పడినా కూడా అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయారు. పోలీసులు తీసుకెళ్లి అవినాష్ రెడ్డిని తీసుకెళ్లి కూర్చోబెట్టారు, ఎత్తుకెళ్లి కూర్చోబెట్టారు. నిన్న డిబేట్ లో సిబిఐ కూడా చేయలేని పని పులివెందుల పోలీసులు ఎలా చేశారో తెలుసా? పులివెందుల పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు, ఎలాంటి ఫ్రీ హ్యాండ్ కంట్రోల్ లేదు.
మీ డ్యూటీ మీరు చెయ్యండి. ఎవరైనా సరే శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తే వాళ్ళని చట్ట పరిధిలో మీరు నియంత్రించండి అని మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ మతకల్లోలు గాని, రాయలసీమ ఫ్యాక్షనిజం గాని, ఆంధ్రాలో రౌడీజం గాని, ఇలాంటి అరాచకాలు గాని పూర్తిగా తగ్గిపోవటానికి కారణం ఏంటంటే పోలీసులకి స్వేచ్ఛనిచ్చారు. పోలీసులకి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే అవకాశం ఇచ్చారు. Right, కాబట్టి మురళీ నాయక్ ఈ రోజు ఒక పోలీసుగా డ్యూటీ చేశాడు. మురళీ నాయక్ ఏమన్నాడండి? అరే నువ్వు తాగొచ్చావు, కాల్చి పారేస్తానా కొడక, ఇక్కడ ఉంది యూనిఫామ్ అన్నాడు. మురళీ నాయక్ స్టేట్మెంట్ ని పులివెందుల ప్రజలందరూ సమర్థిస్తున్నారు, కడప జిల్లా ప్రజలందరూ సమర్థిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ సమర్థిస్తున్నారు. ప్రతి పోలీసు అలా పనిచేయాలని కోరుకుంటున్నారు. రైట్ సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన కూడా సమర్థించాలి. రేపు సాయంత్రం వచ్చే ఫలితాల్లో పులివెందుల జడ్పీటీసీలో మారెడ్డి లతారెడ్డి గెలిచారు అన్న ప్రకటన వచ్చిన తర్వాత ఆ ఓటమికి కారణాలు ఏం చెప్పుకోవాలో తెలియక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాణిక్ టాక్ గురించి మాట్లాడారు, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు. ఒక నిమిషం అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, బాబు గారు, రేవంత్ రెడ్డి గారు హాట్లైన్ అని చెప్తున్నారు. అందులో డొనాల్డ్ ట్రంప్ పేరు మర్చిపోయారు, పుతిన్ పేరు మర్చిపోయారు, వాళ్ళ పేర్లు మర్చిపోయారు. చాలు ఈ పూటకి ర్యాగింగ్ చాలిక ఇంకో రోజు పెట్టుకోవచ్చులే. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు అండ్ సత్యమూర్తి గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.